హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో నరేష్, ఒక విషయం అడగాలి అనుకుంటున్నారు. ప్రెసెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించి స్పీచెస్ వింటున్నావా? అవును, రీసెంట్ గా కూడా విన్నాను పవన్ కళ్యాణ్ గురించి. అవును, అయితే ఎప్పటిలాగా మనం ఏంటంటే ఏదైనా కొత్తగా మాట్లాడతారా అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఈసారి ఈయన మీటింగ్ లో ఏం చెప్తారు, నెక్స్ట్ ఆయన మళ్ళీ పదవిలోకి వస్తే ఎటువంటి హామీలు ఇస్తారని చెప్పి ఈగర్ గా వెయిట్ చేస్తున్న వాళ్ళకి మళ్ళీ నిరాశ మిగిలింది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఎన్నికలు కదా, ఎన్నికల టైంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ముఖ్యమంత్రి కాబట్టి మళ్ళీ ఎన్నికలకు వెళ్తుండు. అంటే ఆయన ఒక ప్రాజెక్టు తీసుకుండు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే ప్రాజెక్టు తీసుకుండు. అంటే అక్కడ ఏ విధంగా ఆయన డెవలప్ చేసిండు రెండు ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా. ఒకటి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు అంటే రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, ఇండస్ట్రీలు కానీ, జాబ్స్ తేవడం కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి. సంక్షేమ పథకాలు కూడా ఉంటాయి. మనం వింటూ ఉంటాం, నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు మంచి సంక్షేమ పథకాలు, 2 రూపాయలకి కిలో బియ్యం, ఇలాంటి పథకాలు తీసుకొచ్చినాడు అని చెప్పేసి. సో అలాంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా మంచి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. సంక్షేమ పథకాలు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే బిలో పవర్టీ లైన్, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు, అంటే మన వాడుక భాషల్లో పేదవాళ్ళు, గరీబులు, వాళ్ళకు మంచి పథకాలు తీసుకొని రావాలి. అంటే ఎగ్జాంపుల్, వాళ్ళకి ఫ్రీ బస్సు లాంటిది. ఇప్పుడు తెలంగాణలో మనం చూస్తున్నాము ఫ్రీ బస్సు, రూపాయికి కిలో బియ్యము, కొన్ని ఉంటాయి. ఇప్పుడు కరెంటు 200 యూనిట్లు వస్తే కరెంటు ఫ్రీ అని చెప్పేసి. ఎందుకంటే గరీబ్ వాళ్ళందరూ కూడా 100-200 లోపలనే వస్తాయి వాళ్ళ యూనిట్లు. సో అలాంటి పథకాలు తీసుకొస్తే 500కే గ్యాస్, సో ఇలాంటి పథకాలు తీసుకొస్తే అలా బాగుంటాయి. నిత్యావసరాల రేట్లు చాలా తక్కువగా ఉంటే వాళ్ళకు కూడా బాగుంటది. సో అలాంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి కూడా బాగానే అందించింది. ఎన్నికలు వెళ్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రచారంలో కానీ, ఆయన ప్రచార సభల్లో చెప్పవలసింది ఏంది, నాకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినారు, నేను ఈ సంవత్సరం ఇది చేసిన, 19 నుంచి 20 ఇది చేసిన, 20 నుంచి 21 ఇది చేసిన, 23 నుంచి 24 ఇది చేసిన, 5 సంవత్సరాలు చెప్పాలి. అమ్మఒడి లాంటి పథకాలు ఇవన్నీ నేను చెప్పాలి. తర్వాత గతంలో ఎట్లుండే పరిపాలన, నా పాలనలో మీ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా, ఇవైతే అందించిన. అభివృద్ధి అనుకున్న మేరకు అభివృద్ధి చేయలేడు జగన్మోహన్ రెడ్డి. సో అనుకున్న మేరకు నేను అభివృద్ధి చేయలేదు కాబట్టి చేయకపోవడానికి కారణం ఇది. మళ్ళీ 24లో నాకు అవకాశం ఇస్తే 29 వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా అని జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. మరి ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ అదే పెళ్లిళ్ళ టాపిక్, మనం ఆయన అధికారంలో ఉన్నప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ టాపిక్ రిపీట్ గా చెప్తూ ఉండడం మనం చూసాము. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పు చూపించిన సందర్భాలు కూడా మనం చూసాము. అయినా సరే ఒక సీఎం హోదాలో ఉండి ఈయన మళ్ళీ అదే, ఇంకా ఎలక్షన్స్ కి ఇంకొక 1 మంత్ ఉండగా ఇటువంటి టైంలో కూడా మళ్ళీ ఇదే ప్రస్థానం తీసుకురావడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటావు నరేష్? నీకేమనిపించింది విన్న తర్వాత? ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది ఆయన చేసినటువంటి అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి చెప్పాలి. నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి, మళ్ళీ ఇంకా డెవలప్ చేస్తాను అని ఆయన చెప్పాలి. కానీ ఇక్కడ మీరు అన్నట్టు పెళ్లిళ్ళ ప్రస్తావన తీసుకొచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడితే చెప్పుతో కొడతా అని చెప్పు కూడా చూపించడం జరిగింది. అంటే ఎందుకు చెప్పుతో కొడతా అంటే అసలు అవసరం లేని టాపిక్ అది. అదే అనవసరమైన టాపిక్. ఆయన పార్టీ పెట్టినప్పుడే చెప్పిండు, నన్ను 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటున్నారు. 3 పెళ్ళిళ్ళు నేను చేసుకోవాలనే చేసుకున్నా, నన్ను చేసుకున్న వాళ్ళు ఇష్టంతోనే వదిలేసి ఇంకో వాళ్ళని చేసుకునే వాళ్ళకు కూడా ఇష్టం ఉంది, నేను నాకు ఆల్రెడీ పెళ్ళేదని తెలిసి కూడా వాళ్ళు ఇష్టంతోనే చేసుకున్నాం, నేను బలవంతంగా ఏం చేయలేదు. కానీ నేను బహిరంగంగా పెళ్లి చేసుకున్నాను ఓ పద్ధతి ప్రకారమే. కానీ ఒక్కరిని పెళ్లి చేసుకొని 30 మందిని సెటప్లో నేను పెట్టుకోలేదు, అలా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, నాకు అవసరం లేదు అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తే అక్కడ పవన్ కళ్యాణ్ని ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు, తర్వాత ఏం చేస్తాను, పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేయొద్దు, నాకెందుకు ఓటేయాలి అది చెప్పాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలకోసారి 4 సంవత్సరాలకోసారి పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు. ఆయన ఒక స్క్రిప్ట్ చదివిండు, అది చూస్తే నవ్వు వస్తుంది నాకైతే. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక స్క్రిప్ట్ చదువుతున్నాడైతే మనకి ఈజీగా అర్థమైంది. ఎందుకంటే ఆయన పేపర్ చదివి పేపర్లో చూసుకుంటూ చదువుతున్నాడు. ఆ పేపర్లో ఉంది కరెక్టా లేదా, అసలు ఇంతకుముందు అని ఒకసారి అయినా చూసుకున్నాడా లేదా అనే డౌట్ అయితే నాకు వస్తుంది గౌతమి. ఎందుకంటే ఆ పేపర్లో పవన్ కళ్యాణ్ 4-5 సంవత్సరాలకు ఒకసారి పెళ్లి చేసుకుంటున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కార్లు మార్చినట్టు భార్యలని 4-5 yearsకి ఒకసారి మార్చేస్తుండు అని. పవన్ కళ్యాణ్ ఏజ్ ఎంత ఉంటుంది గౌతమి? 50 ఉంటుంది, 50+ ఉంటుంది. ఆయన పెళ్లి చేసుకుంది అప్రాక్స్ ఫస్ట్ నందిని, ఫస్ట్ భార్య నందిని అందరికి తెలిసిన విషయమే. ఆమెను పెళ్లి చేసుకుంది అరౌండ్ 23-24 ఏజ్ అన్నప్పుడు చేసుకున్నచ్చు. సో 25 పెట్టుకో. సో ఇప్పుడు 50 కదా. 4 yearsకి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు
పెళ్లి చేసుకొని పెళ్ళాంని కార్లు మార్చినట్టు మారిస్తే 25 yearsకి ఒకసారి చేసుకుంటే 29 yearsలో మార్చాలా, 33 yearsకి ఒకరిని మార్చాలా, అలాగే 37 yearsకి ఒకళ్ళు మార్చాలా, 41 yearsకి ఒకళ్ళు మార్చాలా, 4 అయినారు, 45కి ఒకళ్ళు మార్చాలా, 49కి ఒకరిని మార్చాలా. ఇప్పటికీ 6 అయినాయి. 53 పెట్టుకున్నా కూడా 53కి ఒకరిని మారిస్తే, ఇప్పుడు ఒకరిని మారిస్తే అంటే 6-7 పెళ్లిళ్ళు మీ చేసుకోవాలి ఈ పాటికి. అంటే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా 4 yearsకి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకున్నా కూడా ఇప్పటికి 7 పెళ్లిళ్ళు చేసుకోవాలి. అంటే 7 మంది 6 మందిని వదిలేసి 7 ఆమెతో ఉండాలి పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసుకుంది ఎంతమందిని? మొదట్లో ఇండస్ట్రీలో అంత హిట్ కాకముందు నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత బద్రి సినిమా తర్వాత రేణుదేశాన్ని చేసుకున్నాడు. తాజాగా తీన్మార్ సినిమా 2013లో వచ్చింది అనుకుంటా మూవీ. సో ఆ మూవీ తర్వాత అన్నా లెజ్నోని పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట చూస్తే ఆయన చెప్పింది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అంటే ప్రాక్టికల్ గా లెక్కతో చూస్తే, ఎందుకంటే మనం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తాం, ఏది మాట్లాడినా కూడా దానికి ఒక క్లారిటీ ఉంటుంది, దానికి పక్కగా రాంగ్ మాట్లాడింది ఎక్కడ ఉండదు అనమాట. సరే ఇక్కడ ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయి అవన్నీ పక్క పెడితే, ఆయన ప్రతిపక్ష నేతగా లేకపోతే అపోజిషన్ లో ఉన్నప్పటి నుంచి ప్రతి మాట లెక్క ఉంటది. అంటే మళ్ళీ వేరే వాడు వ్యతిరేకంగా మాట్లాడకుండా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చూస్తే అబ్సల్యూట్లీ రాంగ్ ఇది ఒకటి. రెండోది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ చదువుతున్నారని ఎట్లా అర్థమైందంటే అందులో ఉందంతా రాంగ్ స్క్రిప్టే. అంటే పెళ్లిళ్ళ విషయం ఒకటే కాదు, ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ నవ్వు వస్తుంది అసలు ఆయన స్క్రిప్ట్ చదువుతుంటే. ఆయన ఏమంటున్నారంటే పెళ్లిళ్ళకి ముందు పవన్ కళ్యాణ్ హామీలు ఇచ్చిండని చెప్తున్నాడు. పెళ్లికి ముందు పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్యకు హామీలు ఇచ్చిండు అని. ఇది ఎన్నికల్లో నాయకుడు కాదు కదా అప్పటికి హామీలు ఇవ్వడానికి, ప్రజలకు హామీలు ఇవ్వడానికి. ఎన్నికల ముందు హామీలు ఇచ్చిండు, తర్వాత భార్యలను చులకనగా అనబోయి శునకంగా అంటున్నాడు. శునకంగా అంటే కుక్క అని అర్థం వస్తుంది. అంటే చులకనకి చూకు షూ అనేసి ఆయనకు ఆల్రెడీ చాను షా అంటాడు, చంద్రబాబు అని చెప్పేసి. అట్లనే చునకనగా అనబోయి శునకనగా అనేస్తుంది. స్క్రిప్ట్ అయిపోయింది, పేపరు మలిపేసిండు, మళ్ళీ అలాగే మాట్లాడుతుండు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ చూస్తే నాకు అనవసరంగా అనిపించింది, అసలు పవన్ కళ్యాణ్ని ఆ విధంగా అనాల్సిన అవసరమే లేదు. ఆ పెళ్లిళ్ళ మ్యాటర్ అవసరం లేదు, దాని గురించి క్లారిటీ చేసిండు, అయిపోయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే తన బాబాయ్ని ఇంతకీ హత్య చేసింది ఎవరు? కడప జిల్లాలో వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు కడప జిల్లాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిండు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తన తండ్రి రాజారెడ్డి ఆయన సపోర్ట్తో. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా కడపలో ఆయన ముఖ్యమంత్రి కానప్పటి వరకు కూడా కడపలో వైఎస్ ఫ్యామిలీని ఎవరు టచ్ కూడా చేయలేరు. ఆ తాడిపత్రిలో వాళ్ళందరూ కూడా ఉన్నప్పటికీ కూడా ఎవరు ఇక్కడ కడప జిల్లాకి మొత్తానికి వైఎస్ ఫ్యామిలీ మొత్తం పవర్ఫుల్ ఫ్యామిలీ అనమాట. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. స్టేట్ లెవెల్లో ఆ ఫ్యామిలీని ఎవరు కూడా టచ్ చేయలేరు. ఒకానొక దశలో జగన్మోహన్ రెడ్డి యంగ్స్టర్గా ఉన్నప్పుడు కాలేజీ సమయంలో జగన్మోహన్ రెడ్డి అప్పటికి తన తండ్రి ముఖ్యమంత్రి కాలేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, హైదరాబాద్ ముస్లిమ్స్తో కూడా గొడవలు జరిగినాయి అండి ఇంటర్నల్గా. వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది దీపక్, ఎమ్మెల్సీ దీపక్ గారు, ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హైదరాబాద్ ముస్లిమ్స్తో గొడవలు అయితే అక్కడ రాయలసీమ నుంచి ఒక గ్యాంగ్ అనేది దిగితే ముస్లిమ్స్ కూడా వెనుకడుగు వేసిరంట. అలాంటి పవర్ఫుల్ ఫ్యామిలీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీ. అంత పవర్ఫుల్ ఫ్యామిలీ, అంత పవర్ఫుల్ లీడర్ తమ్ముడు, లెజెండరీ లీడర్ తమ్ముడిని ఎవరు హత్య చేస్తారు? అంత దమ్ము ఎవరికని ఉంటుందా? ఫస్ట్ ఆయన చెప్పవలసింది ఎవరి గురించి, చేయవలసింది ఏంది, తన బాబాయ్ని చంపిన వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, లోపటేయాలి, దోషులను శిక్షించాలి. అది పక్కకు పెట్టేసిండు. తన సొంత తోడపుట్టిన చెల్లె రోడ్డు మీదకి వచ్చింది, తన సొంత బాబాయ్ కూతురు రోడ్డు మీదకి వచ్చింది. మన ఫ్యామిలీలో మనం చూస్తుంటాం, మన సొంత తోడపుట్టినోళ్ళే కాకుండా మన తమ్ముళ్ళు చెల్లెళ్ళు కాకుండా బాబాయ్ పిల్లలు కూడా వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటాం. ఇన్ఫాక్ట్ సొంత చెల్లె కంటే కూడా బాబాయ్ బిడ్డతో బాగా క్లోజ్ ఉంటాం మనం. ఆ రిలేషన్ వేరే ఉంటుంది, ఒక ఫ్రెండ్షిప్ బాండ్, కానీ అంత మంచిగా క్లోజ్గా ఉంటాం. అలాంటిది సునీతారెడ్డి సొంత బాబాయ్ కూతురు, తన నాన్నకి ఎంతో ఇష్టమైన తమ్ముడు వివేకానంద రెడ్డి గారి కూతురు, ఈయనకి ఎంతో అనుబంధం ఉంది. బాబాయ్ కూతురు సొంత తోడపుట్టిన చెల్లె, ఇద్దరు చెల్లెలు కలిసి రోడ్డు మీదకి వచ్చి మా బాబాయ్ని చంపింది, మా తండ్రిని చంపింది ఎవరో ఇంకా మాకు దొరకట్లేదు, మా అన్ననే ముఖ్యమంత్రి ఉండు కానీ ఇంకా మాకు సమస్య పరిష్కారం కాలే, మాకు న్యాయం జరగలే అని ఆ రోడ్లకి మాట్లాడుతుంటే దాని గురించి మాట్లాడకుండా అది పక్కకు పెట్టి
పవన్ కళ్యాణ్ పిల్లల దగ్గర పోయింది. కాదు నరేష్, ఇప్పుడు ఆ వీడియోలో మనం ఇంకోటి కూడా చూసుకుంటే ఇలాగ పెళ్లిళ్ళు చేసుకొని వెళ్తున్నారు కదా, మరి నెక్స్ట్ అక్క చెల్లెమ్మల భవిష్యత్తులో ఏమవ్వాలి, ఇతని ఆదర్శంగా తీసుకుంటే సమాజం ఏమవ్వాలి, మా అక్క చెల్లెళ్ళ బ్రతుకులు ఏమవ్వాలి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ రైజ్ అయింది, అసలు ఈ పెళ్లిళ్ళు అన్నవి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీలోనే ఉన్నాయా, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో లేవా నరేష్? ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి, ఎందుకు లేవు? ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రీసెంట్ గా ఒక ఇష్యూ కూడా బయటకు వచ్చింది. ఆ హీరోయిన్ పేరు మర్చిపోయినా, సీనియర్ నటి, పాత హీరోయిన్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆమెకి ఒక సంబంధం ఉందని చెప్పేసి ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తల్లిగారైన విజయమ్మ గారి కంటే ముందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకో పెళ్లి చేసుకున్నారు, తర్వాత విజయమ్మని చేసుకున్నాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇంకో హీరోయిన్ తో నా ఫేర్ అన్నారు. సికింద్రాబాద్ లో 2009లో పోటీ చేసిన జయసుధతో కూడా ఉందన్నారు. రకరకాల కామెంట్స్ కూడా వస్తాయి, అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది పక్క పెడితే ఈ కామెంట్స్ అయితే బయటకు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు శ్రేయ కార్ ఎక్కిందని, ఇలా రకరకాల కామెంట్స్ కూడా ఉన్నాయి కదా. హీరోయిన్ శ్రేయ నైట్ కార్ ఎక్కింది, బయట తిరిగినారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి కూడా హీరోయిన్స్ తో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి. అలాగే షర్మిల గారిని కూడా చూసుకుంటే ఆవిడ కూడా 2 పెళ్లిళ్ళే కదా, మరి ఆవిడ 2 పెళ్లిళ్ళు జరిగింది. ప్రభాస్ తోని ఆమెకు లవ్ అఫేర్ ఉంది అంటారు, ఇద్దరు క్లాస్మేట్స్ అంటారు. అవును, ఈ న్యూస్. ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారు 2వ పెళ్లి కూడా చేసుకున్నారు, ఆయనకు ఒక కొడుకు. ఇక్కడ జనాలు ప్రజలు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ పార్టీని నడపొద్దు, మీరు ఎన్నికల్లో ప్రచారం చేయొద్దు, ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఎక్కడైనా ఎవరైనా ప్రజలు ఎక్కడైనా వ్యతిరేకించారా? పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేశారు ఇంతవరకు రాజకీయ నాయకులు? అంతెందుకు 2014లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఇచ్చారు. 2019లో ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సంబంధించి లోకేష్కి సంబంధించి లోకేష్ అవినీతి పరుడు, యువరాజా లోకేష్ అవినీతి పరుడు, లోకేష్ అవినీతి చిట్టా బయట పెడతా అని చెప్పేసి లోకేష్ని టార్గెట్ చేసి నా పవన్ కళ్యాణ్, ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ పెళ్లిల వల్ల ప్రజల్లో అంటే మంచి సంకేతం పోతలేదు, ఆయన వల్ల ప్రజలకు ఎఫెక్ట్ ఉంది, ఆయన తప్పుడు పనులు చేస్తుండే, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండే, ఆయన కౌంటర్ చేస్తుండే, లోకేష్ కౌంటర్ చేస్తుండే. సరే వీళ్ళిద్దరు చేయలే అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో ఒకరు కౌంటర్ చేస్తుండే కదా, అవునా కదా? ఇక్కడ ప్రతిసారి కూడా ఈ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు అనే మాట వర్కౌట్ కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నాకు అనిపిస్తుంది ఈరోజు ఆయన హెయిర్ స్టైల్ ఏంది అసలు, ఆయన దెబ్బ తాకినాక ఆయన హెయిర్ మొత్తం పెరిగిపోయింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చూస్తే ఆయన కట్టింగ్ చేసుకోకుండా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు, ఏదో బాధలో ఉండిపోయినట్టు. ఆయన మన తెలంగాణలో అయితే ఎవరో ఆ విధంగా లేరు, అంటే లీడర్స్ ముఖ్యమంత్రి స్థాయి నాయకులు. రేవంత్ రెడ్డిని చూసినా, లేకపోతే కేసీఆర్ గారిని చూసినా, కేటీఆర్ గారిని చూసినా చాలా స్టైలిష్గా వాళ్ళ ప్రజెన్స్ మొత్తం ప్రజల మీదే ఉన్నట్టు వాళ్ళ ఫ్రెష్ లుక్ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అలా లేడు. మొత్తం ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఆయన టైం లేదా, కటింగ్ చేయడానికి ఆయన హెయిర్ కట్ చేసుకోవడానికి టైం లేదా అనే డౌట్ కూడా వస్తుంది నాకైతే. ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన చూస్తే నవ్వు వస్తుంది అని అన్నారు కదా, ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చేసినా సరే ఆయన మాటలు విన్నా సరే చాలా మంది ప్రజలకు ఇప్పటికీ కూడా నవ్వు వస్తుంది. ఆయన మీద జాలి అంటే జాలిగా చూడాలా, లేకపోతే ఈయనకి ఏం తెలియక మాట్లాడుతున్నారు, లేకపోతే ఇతనికి ఇచ్చే స్క్రిప్ట్ వల్లే ఇతను డ్యామేజ్ అవుతున్నారా అని చెప్పి చాలా మంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చదువుతుంది స్క్రిప్టే. ఆ స్క్రిప్ట్ ఎవరైతే రాసారో ఫస్ట్ ఆ స్క్రిప్ట్ రాసడానికి ఉంటుంది ఎఫెక్ట్. ఎందుకంటే రిజల్ట్ తర్వాత ఎన్నికలు అయిపోతాయి కదా, 13 ఎన్నికలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంతా చూస్తారు ఎక్కడెక్కడ నేను ఏం చేసినా, తప్పుడు ప్రచారాలు ఎక్కడ చేసినా, అంటే ప్రచారాల్లో నా ఫాల్ట్ లేదని చూసుకుంటారు కదా. ఇది ఖచ్చితంగా ఆ స్క్రిప్టే రాంగ్. పవన్ కళ్యాణ్ గారు హామీలు ఇచ్చి పెళ్ళింది చేసుకుంటే నాకు అర్థం కాదు. ఆయన మెగా ఫ్యామిలీ, ఒక మెగాస్టార్ తమ్ముడు. ఆయన అనుకుంటే ఎంతో మంది లైన్లో కడతారు. గొప్ప విషయం కాదు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని కాదు, కానీ ఆయన తలుచుకుంటే చిటికేస్తే అంటారు కదా, ఆయన చిటికేస్తే కొన్ని వేల మంది లైన్లో నించోవచ్చు. ఇప్పుడు నించోవచ్చు, అప్పుడు కూడా నించోవచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు హామీలు ఎందుకు ఇస్తారు పెళ్లి చేసుకోనికి? రేణు దేశాయి ఆమెని నచ్చి ఈయనకు నచ్చి చేసుకున్నారు తప్పితే ఈయన ఎందుకు హామీలు ఇస్తాడు? మా అన్న మెగాస్టార్, నేను పవర్ స్టార్ అని హామీలు ఎందుకు ఇస్తాడు? ఒకరికొకరు నచ్చి చేసుకుంటారు. ఈయన హామీలు ఇచ్చి పెళ్లి చేసుకుంటా అనేది ఆ స్క్రిప్ట్ ఎందుకు రాసిరు, ఆ స్క్రిప్ట్ ఎందుకు కూడా అర్థమవుతుంది. ఓకే,
అండ్ ఫైనలీ ఇప్పుడు మీరు హామీలు అన్నారు కాబట్టి హామీలు ఇచ్చి చేసుకున్నారు వదిలేశారు అని అన్నారు కదా, మరి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఏ సభకు పోయినా గొడవ చేసే వాళ్ళు ఉంటారు. కేసీఆర్ గడే అక్కడక్కడ 30 అక్కోకూడదు అని అంటారు కదా, ఆడ 30 రేవంత్ రెడ్డి పంపించినారా మిమ్మల్ని అంటారు కదా. అట్లా మన సభకి 1000 మంది వస్తే అందులో 10 మందో ఒకవేళ యాంటీ వాళ్ళు ఉంటే 10-20 మంది ఉంటారు. మిగతా అంతా కూడా ఆ నాయకుడికి సపోర్ట్గా వచ్చిన వాళ్ళే ఉంటారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి సభలో కూడా అందరూ ఆయనకి సపోర్ట్ వచ్చిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఆయన ఏది చెప్పినా ప్రజలు హర్షధ్వనాలు కొడతారు, చప్పట్లు కొడతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చెప్పినా కూడా వాళ్ళ ఇష్టమైన నాయకుడు, అభిమాన నాయకుడు ఏది చెప్పినా కూడా, అందుకని ఆయన వే ఆఫ్ డెలివరీ బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే చంద్రబాబు నాయుడుది, రాజశేఖర రెడ్డిది ఒక స్టైల్ ఉంటే జగన్మోహన్ రెడ్డి స్టైల్ వేరుంటుంది. రీసెంట్గా మేమ్స్ కూడా అయినాయి. ఒక మేము నవ్వొస్తున్నాం ఏమని చెప్తే, ఒక కార్యకర్తనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయిపోయిన పైన రామ 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 అనేది ఒక మేము కూడా వచ్చింది. అది ఇన్స్టాగ్రామ్లో మందు పోస్తుంటే ఆ మందు సరిపోకపోతే అంటే తక్కువ వస్తుంటే ఇంకా పోయేని అని చెప్పి పక్కోడు చెప్తుంటే రాని 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 రామ 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 అంటే నవ్వొస్తుంది. అంటే ఆయన స్టైల్ వేరేగా ఉంటుంది. అంటే కొన్ని ట్రోల్ అయినప్పటికీ కూడా ఆయన ఫ్యాన్ చూపించే విధానం కానీ, ఆయన అక్కలు చెల్లెళ్ళు అనే విధానం కానీ, ఆయన ముందుగా ముఖ్యంగా ఆయన హావభావాలు, ఆయన ఏదైతే చెయ్యిపోయేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్లునే మైనస్లునే కానీ ఇక్కడ ఆయన మాత్రం పవన్ కళ్యాణ్ అనేది మాత్రం ఆయనకు మైనస్సే. రిజల్ట్ ఆయనకు ఎలక్షన్స్ తర్వాత చూస్తారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.